గాడి వరకు ఓకే కానీ గట్టుడికి అదే చచ్చిన వాళ్ళకే కరెక్ట్ కదా. సైడ్ మంది ఇక్కడ పోతారు కదా వర్క్ చేయొచ్చు అన్న కానీ ఆలోచించుకుని చెప్పారు. నేను ఛత్తీస్గఢ్ అడవిలో ఉన్నాను. కర్రగుట్టకు నియర్ 15 కిలోమీటర్లు పక్క పంటే ఉన్నా. కర్రగుట్ట పక్క పంటే ఉన్నా నియర్ పక్క పంట ఉంటే పక్క పంట ఉన్నా కర్రగుట్ట. ఇక మొత్తం వచ్చిన ముగ్గురు వచ్చినాం ఇక్కడ కర్రగుట్ట కాడ. ఇక చూస్తాను ఏంటి పార్టీ చేసుకుంటాం. పంపి అన్న అత్తయ్య సాయంత్రం వరకు. ఓ 16th దగ్గరికి వచ్చింది అన్న మన మొన్న. సరే సరే ఓకే అన్న తెలుగుని దొరికించుకుంటే ఓకే. ఉంటారు కదా తెలుగు వచ్చిన ఎవరో ఉంటారు. మన తగిన వాళ్ళంతా తెలుగుగా మాట్లాడతారు. దొరికించుకుంటే ఈయనే ఉండొచ్చు ఎక్కడికి ఈడ తెలుగు అందరికి అందరికీ అవకాశం ఉండొచ్చు. అంటే ఇది బార్డర్దే కాబట్టి అందరికి కామన్ ఇప్పుడు ఉన్న వాళ్ళు సగం మందికి వస్తాను తెలుగు. అవునా కాదా? మరి ఏం లేకుంటే ఏం లేదు. ఇప్పుడు ఇలా రూమ్ లో దొరుకుతాయి ఉండాలంటే. అదే అన్న ఇప్పుడు వీడు ఏంటంటే ధైర్యం చేసి ఉండేటోడు. రూములు ఉంటాయి కానీ బోర్ కొట్టినా ఏం చేసినా ధైర్యం చేసి ఉండడు కావాలి. వర్క్ బిజీ ఉంటే ఏం కాదు సార్. వర్క్ బిజీ లేకపోతేనే పిచ్చిలేదు ఏర్పడద్దు టైం అనేది. వర్క్ తోనే టైం ఏర్పడద్దు. లోడ్లు వస్తుండే పోతుంటే ఇక గట్టే ఉంటది. గిట్లు ఉండదు. అది స్టార్ట్ అయిన తర్వాత బిజీ ఉంటూనే ఉంటది. ఏదో ఒకటి వర్క్ ఉంటూనే ఉంటది. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు అంత 40,000 ఇచ్చి మళ్ళీ అకామిడేషన్ 5,000 ఇంత అంత ఖర్చు వాళ్ళు ఇక్కడ నమ్ముతలేరు. వాళ్ళు ఎందుకు అర్థం అంటాను ఇక్కడ కరెక్టే. అని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేరే అంత దూరం నుండి వచ్చి ఉండు అంటే 99% ఎవరు అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టరు కదా శివన్న. అవును. ఇప్పుడు అంటే మనమైనా కూడా మళ్ళీ 3 నెలలు చేస్తాం కావచ్చు కానీ 3 నెలలకు మైండ్ సెట్ చేంజ్ అవుతుంది బేసిక్ వర్క్ బిజీ లేకపోతే. వాళ్ళ టార్గెట్ కూడా ఏందన్న ఇప్పుడు అది వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళతో అగ్రిమెంట్ నెలకు 20,000 టన్నులు అన్న. 20,000 టన్నులు అంటే ఒక లారీలో ఎన్ని టన్నులు వస్తాయి శివన్న? ఒక లారీనా 20 టన్నుల పైన వస్తాయి. 20 టన్నుల పైన అంటే 20 అంటే ఒక 1000 లారీలు అంతే కదా. అంతే. నెలకు ఒక 1000 లారీలు అంటే రోజుకు ఒక 30 లారీలు. హెవీ అదే అంటే యావరేజ్ రోజుకు 30 లారీలు అది ఇన్ అవుట్ అవుతుంది. కానీ మనోడు చెప్పింది ఎక్కువ టార్గెట్ సార్. అది అదే రోజుకి 20,000 టన్నులు అనేది ఎక్కువ టార్గెట్. అది మామూలు టార్గెట్ కాదు. అది ఈ లోపల కాదు వాళ్ళతోటి ఇప్పుడు అంటే వాళ్ళ టార్గెట్ అన్నట్టు. అది వాళ్ళతో అగ్రిమెంట్ అయింది ఏంటంటే ఇంత ప్రొడ్యూస్ చేయాలి. నెలకి 20,000 టన్నులు అనేది వాళ్ళు ఇవ్వాలి. అగ్రిమెంట్ అన్నట్టు అట్లా 20,000 టన్నులు అందియాలి. 20 టన్నులు ఈజీ అందిస్తారు. అక్కడికి వెళ్ళి తెచ్చి ఇక్కడ వేసుకొని అంత వాళ్ళది. ఇప్పుడు మొత్తం సిద్దిపేట టేక్ ఓవర్ చేస్తున్నారు అన్న. అంటే క్రషింగ్ చేయడం వరకు. అదే క్రషింగ్ చేయడం వరకు జస్ట్ పోసిన దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు అమ్ముకోవాలి. పోసింది వాళ్ళే అక్కడ దాన్ని స్టోన్ కూడా వాళ్ళే ఇస్తారా? వాళ్ళే తీయాలి. అంతా వాళ్ళే తెచ్చుకోవాలి కానీ జస్ట్ క్రషింగ్ చేసి ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ వాళ్ళే. అన్ని వాళ్ళే జస్ట్ క్రషింగ్ చేసి ఇస్తారు. అంటే వీళ్ళు అమ్ముకోవడమే.